హలో అండి, నమస్తే. ఈరోజు మనం దత్తాత్రేయుడి యొక్క జీవితము, ఆవిర్భావము గురించి తెలుసుకుందాం అండి. త్రిమూర్తి స్వరూపుడు దత్తాత్రేయుడు. బ్రహ్మ, విష్ణు, శివుడి అవతారమే దత్తాత్రేయుడు. అత్రి అనసూయలు భార్యాభర్తలు, మహాపుణ్య దంపతులు. ఒకరోజు నారదముని అత్రి అనసూయ యొక్క ప్రాతిపత్యాన్ని పరీక్షించదలచి అత్రి ఆశ్రమంలో లేని సమయంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అనసూయ వద్దకు అతిథులుగా వెళ్ళి తమకు భోజనం పెట్టమని అడిగారు. ఆమె అందుకు అంగీకరించగానే ఆమె దుస్తులు ధరించకుండా నగ్న రూపంలో వడ్డిస్తేనే భుజిస్తామని చెప్పారు. అనసూయ దీనితో సందిగ్ధంలో పడింది. కానీ భర్త సహకారం తీసుకోవాలనుకున్నప్పుడు వారు అత్రి మహర్షి తపోశక్తిని లాగేసుకుంటారు. తన వద్దకు వచ్చిన ఇలాంటి వింత కోరిక కోరి తనని చిక్కుల్లో పడవేసిన ఈ ముగ్గురు అతిథులు సామాన్యులు కారని అనసూయ భావించింది. అనసూయ తన భర్తను మనసులో ధ్యానించుకుని తాను కాముకత్వ ప్రభావానికి గురి కాకూడదు కాబట్టి దుస్తులు లేకుండా వారికి వడ్డించడానికి భయపడనని వారికి చెప్పింది. అతిథులు ఆమెను భవతీ భిక్షాందేహి అంటే ఓ మాత, మాకు భిక్ష ప్రసాదించు అని కోరుతూ ఆమెను తల్లి అని పిలిచారు. అందుకను ఆమె వారిని తమ పిల్లలుగా భావించి వారు కోరిన విధంగా భోజనం వడ్డించింది. ఆమె గొప్పతనం, ఆమె ఆలోచనల కారణంగా ఆమె భోజనం వడ్డించే సమయంలో ముగ్గురు దేవుళ్ళు చిన్నపిల్లలుగా మారిపోయారు. అప్పుడు వారు ఆకలితో ఏడుస్తున్నప్పుడు అనసూయమాత వారికి పాలు ధారగా వారికి పట్టించి వారి దాహాన్ని తీర్చి ఆకలిని తీర్చి వాళ్ళని పరుండపెట్టి నిద్రపుచ్చింది. తరువాత అత్రి ఆశ్రమానికి తిరిగి వచ్చి జరిగిన కథను అనసూయ నుంచి తెలుసుకొని ఊయలలో నిద్రిస్తున్న త్రిమూర్తులను స్తుతించాడు. వారు నిజరూపాలతో నిద్రలేచి అనసూయ పాతివ్రత్యానికి మెచ్చి ఆమెకు వరమిచ్చారు. అనసూయ ఆ ముగ్గురిని తన పిల్లలుగా శివ, విష్ణు, బ్రహ్మ అంశలతో దూర్వాసుడు, దత్తాత్రేయ మరియు చంద్రునిగా జన్మించవలసిందిగా వరమడిగింది. మార్గశిర పూర్ణిమ దత్తాత్రేయుల వారు అవతరించిన దివ్యతిథి. దీనినే దత్త జయంతిగా వ్యవహరిస్తారు. దత్తాత్రేయుడు అత్రి పుత్రుడుగా కాకుండా అత్రి మహర్షి వంశవృక్షంగా ప్రస్తావించబడతాడు. దత్తాత్రేయుడు స్మృతి మాత్రేన ఎంతో సంతోషపడే దత్తాత్రేయుడు సమస్త గురువులకి గురువు, ఆది గురువు, దేవాది దేవుడు, మహాదేవుడు, ఆది వైద్యుడు, అనంత నాయకుడు, అనంతకోటి బ్రహ్మాండ నాయకుడు. ఆ దత్తాత్రేయుడి యొక్క దివ్య ఆశీస్సులతో సర్వలోకము సమస్తము సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ జై గురుదత్త, శ్రీ గురుదత్త.